నేను ఇంతకు ముందు రిలీజ్ చేసిన వీడియోలో బ్లాక్ టర్మరిక్ గురించి మీకు వివరించాను కదా, అది చాలా మందికి చాలా బాగా నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు. సో చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఇచ్చిన కామెంట్స్ అన్నీ కూడా చాలా చాలా మాకు ఎంకరేజింగ్గా ఉన్నాయి నాకు చాలా. సో నేను కష్టపడిపోయి మీ ముందుకు తీసుకొచ్చిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా నచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలానే మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ పసుపునంతా కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొనేసుకున్నారు. అంటే అందరికీ అంత బాగా ఇంట్రెస్ట్గా పెంచుకోవాలన్న ఆశతో అందరూ కొనుక్కున్నారు మన దగ్గర. సో చాలామంది నాకు సజెషన్ కూడా చేశారు 100 గ్రామ్స్ కూడా పెడితే బాగుంటుందని. నేను వీడియో రిలీజ్ అవ్వగానే సో వెంటనే నేను 100 గ్రామ్స్ కూడా ఆన్లైన్లో తీసుకొచ్చామండి. ఎందుకంటే మనకి ప్రతి వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలని ఉద్దేశంతో చేసింది కాబట్టి. సో మిద్దె తోటల్లో కొంతమందికి ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. 250 గ్రామ్స్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే కొన్ని కొమ్ములు మీరు మొక్కలు పెట్టుకున్నా కొన్ని కొమ్ములు మన ఇంట్లో ఉంచుకొని వాడుకోవడానికి కూడా ఉంటాయనే ఉద్దేశంతో నేను 250 గ్రామ్స్ మినిమం పెట్టడం జరిగింది. సో చాలామంది తీసుకున్నారు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. ఇంకా నాకు ఉంటుందా లేదా అంటే వాడితే నేను మా స్టోర్ వాళ్ళు కూడా చెప్పాను మాకు 1 కిలో తీసి పెట్టండి మన ఇంట్లో అని చెప్పి. సో చాలా బాగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈరోజు మనం బ్లాక్ జింజర్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అంటే నల్ల అల్లం. నల్ల అల్లం అంటే ఏంటి, దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, దానికి మన ఉపయోగాలు ఏంటి, దాన్ని పెంచుకోవడానికి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దామండి. చాలా చాలా సూపర్ ఫుడ్ అని చెప్పాలి నల్ల అల్లాన్ని. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నా ఎఫర్ట్స్ని మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో చాలామంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు ఆల్రెడీ రెగ్యులర్గా కామెంట్స్ పెడతా ఉంటారు, నా దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఎప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేయలేదు. నాకు వాట్సాప్లో హ్యూజ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. అందులో కొంతమంది నేను అడిగాను మీరు సబ్స్క్రైబ్ చేశారా అని. అరే చేయలేదండి, ఎట్లా చేయాలని అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం అంటే మీకు వీడియో వచ్చినప్పుడు కింద పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుందండి, అది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాని పక్కనే ఆల్ నోటిఫికేషన్స్ అని ఒకటి మళ్ళీ అగైన్ మెసేజ్ వస్తుంది. సో ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే నాకు కొత్త వీడియో రిలీజ్ అయినప్పుడు మీకు వస్తుంది. అలాగే మీ నుంచి నాకు ఇచ్చే సపోర్టు అంతే కదండి, ఆ చిన్న మీరు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి సో చూసిన ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఛానల్ని. ఎందుకంటే మీ ముందుకి ఇంత మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను, మీ ముందుకి మంచి గార్డెన్లో పెంచుకొని కొత్త రకాలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇదంతా కూడా గార్డెనర్స్ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చే ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, నాకు హ్యాపీ ఉంటుంది. ఈ బ్లాక్ జింజర్ అంటే నల్ల అల్లం. నల్ల అల్లాన్ని మనకి టెక్నికల్గా బొటానికల్గా ఏం చేస్తారంటే క్యాంఫేరియా పెర్మిఫ్లోరా అని పిలుస్తూ ఉంటారండి. అలాగే ఇది జింజిబెరేసియా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అనమాట. ఈ అల్లంలో డిఫరెంట్ 1600 రకాలు ఉన్నాయండి టోటల్గా ప్రపంచం మొత్తం మీద చూస్తే. ఇది బేసిక్గా కంబోడియా నుంచి బేసిక్గా జనరేట్ అయింది. తర్వాత థాయిలాండ్ కూడా బాగా ఫేమస్ అనమాట. ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో దీనికి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ జింజర్ అన్నదాన్ని మోర్ దాన్ 1000 years నుంచి మనకి ఇప్పుడు థాయిలాండ్ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్లో వాడుతున్నారండి. దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి చాలా రకరకాల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు అనమాట. మనం బ్లాక్ టర్మరిక్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి, ఇన్ని రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయి దానికి. సిమిలర్గా బ్లాక్ జింజర్ కూడా చాలా రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఇది మంచి డయాబెటిక్కి చాలా బాగా పనిచేసే మంచి ఔషధం అండి. దీని డోసేజ్ అన్నది మనకి రెగ్యులర్గా తీసుకుంటే 3 grams to 4 grams వరకే తీసుకోవాలి, అంతకని ఎక్కువ తీసుకోకూడదండి. ఫర్ 1 month తీసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ కొన్నాళ్ళు డిస్కంటిన్యూ చేయాలి. సో ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే అత్తమాను షూటప్ అయిపోయి ట్యాబ్లెట్స్ వాడినా కూడా మనకు రాకుండా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వాడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుందని దీని మీద కొన్ని రీసెర్చ్ స్టడీస్ జరిగినాయి ఆల్రెడీ. అలాగే దీని నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉండి బాగా కంట్రోల్ అవుతలేదో, ఎక్కువ డోసెస్లో మనం మందులు వాడుతున్నామో, సో దీన్ని డైట్ రెగ్యులర్గా తీసుకుంటే మనం 2 grams అట్లా తీసుకోవచ్చండి డైట్ రెగ్యులర్గా. సో తీసుకుంటే మనకి బీపీకి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదండి. ఎందుకనంటే ఇది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్లడ్ ఫ్లో అన్నది ఏదైతే ఉంటుందో అది థిన్నింగ్ అయ్యి బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఆటోమేటిక్గా ప్రెషర్ తగ్గిపోతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. మన ఆర్టరీస్ అన్నీ కూడా చాలా ఫ్రీగా మూవ్మెంట్ అవుతాయి అనమాట. సో బ్లడ్ని మనకు థిక్ అయ్యే కొలది ఏమవుతుందంటే ఎక్కువ పంపింగ్ చేయాలి. ఆర్టరీస్ క్లోజ్ అయ్యే కొలది కూడా, ఆర్టరీస్ అంటే ఏంటి, రక్తనాళాలు క్లోజ్ అయ్యే కొలది మనకి హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పంపింగ్ చేస్తూ ఉండాలి, గట్టిగా పంపింగ్ చేస్తేనే కదా సన్నబడ్డప్పుడు వాటర్ ఎక్కువ వెళ్ళాలంటే. సో అదేవిధంగా ఈ బ్లడ్ని తిన్నుగా ఉంచుతుంది, ఆర్టరీస్ని మంచి హెల్తీగా చేసి ఆ లోపల ఉన్న ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇది ట్రైగ్లిజరైడ్స్ అన్నింటినీ కూడా తగ్గించి మన హార్ట్ మీద
ప్రెషర్ పడకుండా ఆటోమేటిక్గా బ్లడ్ న్యాచురల్గా ఫ్లో అవుతానికి సో ఈ బ్లాక్ జింజర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి నల్లాల్లో. సో ఇది మన క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో, డిఫరెంట్ కాన్సన్ట్రేట్ రూపంలో కూడా మనకు ఆన్లైన్లో దొరకవచ్చు. సో ట్రై చేస్తే ఎక్కడైనా కూడా సో చాలా ఉపయోగం అనమాట ఇది. సో బ్లడ్ ప్రెషర్కి చాలా బాగా పనిచేసే ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఎవరికైతే మనకి ఈ స్కిన్ ర్యాషెస్ కానీ దెన్ ప్యాచెస్ కానీ వస్తాయో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఫేస్ గ్లో రావాలనుకుంటే దీన్ని ఏం చేయాలంటే ఈ నల్ల అల్లాన్ని తీసుకుని మనం దీన్ని పేస్ట్ని కొంచెం తీసుకుని దాన్ని పాలలో దీని పేస్ట్ని కలిపేసేసి దాంట్లో ఆ పాలలో ఏం చేయాలంటే ఒక క్లాత్ ఏదైనా లేకపోతే కాటనో దూది తీసుకుని ముంచుకుని మనం ఫేస్ మీద అలా పెట్టేసుకోవాలి. ప్యాక్ కింద మొత్తం కంప్లీట్గా ఫేస్ కవర్ చేసుకుని ఒక పావు గంట 20 నిమిషాలు ఉంచేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్తో కడుక్కుంటే ఫేస్ చాలా గ్లో వస్తుందన్నమాట ఇది. అలాగే ప్యాచెస్ ఎవరైనా మచ్చలు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట, రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ దీని ఉపయోగం వచ్చేసి ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల అనుబంధానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పిల్లలు కలగట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఐవీఎఫ్ అంటారు, అదంటారు, ఇదంటారు, చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన మెడిసిన్ అని చెప్పాలి. సో దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటే దీన్ని పేస్ట్ని తీసుకుని కొంచెం ఒక 3-4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అట్లా పేస్ట్ తీసుకుని దీన్ని ఒక ఎగ్ని బాయిల్ చేయాలండి. హాఫ్ బాయిల్ అంటే ఫుల్ బాయిల్ అవ్వకూడదు. హాఫ్ బాయిల్ చేసి ఎగ్ని దాంట్లో తేనె ఒక స్పూన్ తేనె కూడా తీసుకుని ఆ హాఫ్ బాయిల్ చేసిన ఎగ్లో తేనె ప్లస్ దీని పేస్ట్ కలిపేసేసి దాన్ని తీసుకుంటే డైలీ ఒక 30 డేస్ తీసుకుంటే డెఫినెట్గా మీకు భార్యాభర్తల మధ్య అనుబంధం ఏదైతే ఉందో అది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు కలగట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన ఒక ఔషధం, చాలా మంచి ఉపయోగపడే ఔషధం అనమాట ఇది. దీని మీద ఆల్రెడీ రీసెర్చెస్ జరిగినాయి. చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దీన్ని ఇచ్చి దాని మీద రీసెర్చ్ చేశారు. సో ఎంతమందికి అది బాగా ఉపయోగపడింది, ఎంతమందికి ఉపయోగపడలేదన్న దాని మీద చూస్తే దీని రేషియో ఆఫ్ ఎనాలిసిస్ చాలా ఉపయోగపడుతుంది అన్నది రిజల్ట్స్ మనకి రీసెర్చ్ స్టడీస్లో ఉన్నాయండి దీని మీద. సో దీన్ని ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే ఫిజికల్ పెర్ఫార్మెన్స్. అంటే మనకి స్ట్రెంగ్త్, బాడీకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట. మనం కష్టపడతా ఉంటాము, కొంచెం కష్టపడగానే నీరసం అన్నది మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా నీరసాన్ని రానియకుండా ఎంత కష్టపడుతున్నా కూడా మనకి ఇంకా ఎనర్జీని బాడీలోంచి మనకి జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో నల్లాలను మనకి మన బాడీని చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట ఇది మనం రోజు తీసుకోవడం వల్ల. సో నల్ల అల్లం ఏదైతే ఉందో అది మామూలు అల్లం కన్నా కూడా 100 రెట్లు ఎక్కువ మనకి గుణాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. సో మన నరాల బలహీనత ఎవరికైనా ఉన్నా కానీ, సో మనకి నర్వ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోతున్నా కానీ, నిస్సత్వం అన్నది మనకు అత్తమానం వస్తుంటాం అని కానీ వాళ్ళందరికీ కూడా ఇది రెగ్యులర్గా మన డైట్స్లో యాడ్ చేసుకుంటే డైట్లో చాలా మంచి రిజల్ట్స్ కనపడతాయండి. సో మంచి యాక్టివ్గా ఉంటాము, మంచి ఎనర్జీగా ఉంటాము, ఎంత స్ట్రెయిన్ ఉన్నా కూడా మనం తట్టుకునే కెపాసిటీ మనకు వస్తుందన్నమాట. సో దీంట్లో ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే క్యాన్సర్ కంట్రోలింగ్ అండి. సో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని మనకి బాగా తగ్గించేస్తుంది ఇది. క్యాన్సర్ కారకమైన సెల్స్ ఏవైతే ఉంటాయో అదన్నీ కూడా మనకు బాగా తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. సో మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా మనకి వేస్ట్గా పడిపోతూ ఉంటాయి. వాటి వల్ల మనకి క్యాన్సర్ కారకమైన కణాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని సప్రెస్ చేసేస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్లో వచ్చే ఓవరిన్ క్యాన్సర్ కానీ, పెల్విక్ క్యాన్సర్ కానీ, ఈ రెండు కూడా చాలా బాగా ఇది కంట్రోల్ చేసేస్తుందని స్టడీస్ చేసి జరిగినాయి ఆల్రెడీ. ఇది రీసెర్చ్ కొంతమందిని శాంప్లింగ్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళ మీద టెస్టింగ్లు చేస్తే చాలా ఎఫెక్టివ్గా క్యాన్సర్ మీద చాలా బాగా పనిచేసిందని రిజల్ట్స్ ఉన్నాయండి. సో బేసిక్ ఏం చేస్తుందంటే ఇది క్యాన్సర్ కారకమైన ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు క్యాన్సర్ కారకమైన కణాలు ఏవైతే ఉంటాయో వాటిని సప్రెస్ చేసేసి క్యాన్సర్ని కంట్రోల్ చేసేస్తుంది అనమాట. సో అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో ఇది. సో ఈ నెలల్లో మనం జస్ట్ ఎరగొట్టి చూద్దాం, ఎక్కలేదు కూడా మనకి. ఇది చూసారా కలర్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇలా పర్పుల్ కలర్లో వస్తుందండి, డార్క్ పర్పుల్ కలర్లో మనకి కనపడుతుంది అనమాట. ఇట్లా ఒకటి కోసి కూడా చూద్దామా. ఇదిగో చూడండి, ఈ కలర్ చూడండి ఎంత పర్పుల్ కలర్ ఎలా ఉందో, డార్క్ పర్పుల్ కలర్. సో ఇలా డార్క్ పర్పుల్ కలర్లో వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ నల్లాన్ని మనం ఎప్పుడు పెట్టుకోవాలి? ఈ నల్లాన్ని మనం మే ఎండింగ్ నుంచి పెట్టుకుంటే బాగుంటుందండి. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం మనం ఇసుక ఏదైనా ఉంటే మన దగ్గర ఇసుకలో పెట్టేసేసి ఉంచుకుంటే సరిపోతుందండి. ఇసుకలో పెట్టేసుకుంటే ఏముందంటే దాంట్లో తేమ అన్నది మెయింటైన్ అవుతుంది. ఈ లోపల అది మొలకెత్తడానికి వాతావరణం అన్నది దానికి సరిపోతుంది అనమాట అది. సో మొలకెత్తే వరకు మనం దాన్ని కొంచెం పార్షియల్ షేడ్లో ఉంచుకోవాలంటే మార్నింగ్ టైం ఎండ తగిలేటట్టు ఉంచుకుంటే ఎక్కడైతే మనం దీన్ని ఇసుకలో పెట్టుకుంటామో అక్కడ సో మే ఎండింగ్ వరకు కొంచెం మొలకలై వస్తూ ఉంటాయి మనకి. అప్పటికి మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ రీపాట్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పార్ట్స్లో పెట్టుకోవచ్చు. సో దీన్ని పార్ట్ పెట్టుకోవడానికి సాయిల్ మిక్సర్లో ఏం వాడాలంటే బేసిక్గా మంచి ఎరువు అండి, మంచి ఆవు ఎరువు ఏదైనా దొరికితే మీకు మంచి ఎరువు కౌ మాన్యూర్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే కంపోస్ట్ అండి, మంచి కంపోస్ట్ తీసుకోవాలి. తర్వాత మీ దగ్గర సాయిల్ రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి
ఇసుక కలుపుకోవాలి. కొంచెం లావు ఇసుక తీసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. సో దీంట్లో మనకి ఒక గుప్పుడంతా మనకి నీమ్ సీడ్ పౌడర్ ఏదైనా వేసేసుకుంటే రూట్స్లో వచ్చే మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ప్యాథోజన్స్ కానీ అవన్నీ ఏమి లేకుండా నేలలో మట్టిలో ఏదైతే ఉంటాయో ఇన్ఫెక్షన్స్ లేకుండా మనకి ప్లాంట్ రూట్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. బేసిక్గా ఇది రూటే కదా, రూటే మనకి ఇలా పెరిగి ఇలా పెరిగి మనకి అల్లంలాగా తయారవుతుంది. సో రూట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే నీమ్ సీడ్ పౌడర్ కూడా ఒక గుప్పుడు అంత కలిపేసుకుంటే ఒక్కొక్క టబ్లో మనకి సరిపోతుందండి. సో మీకు అందుబాటులో ఉంటే దీనికి ఆముదం చెక్క పొడి కూడా కలుపుకోవచ్చండి. ఆముదం చెక్క కూడా మనకి రూట్స్ అది బాగా ఉపయోగపడుతుందండి. అలానే బోన్ మీల్ పౌడర్ ఒక 1½ స్పూన్ 2 స్పూన్స్ అట్లా మనం ఒక టబ్కి వేసేసుకుని మొత్తం మట్టి కలుపుకున్నప్పుడు వేసేసుకుంటే సో రూట్స్ అనేవి చాలా హెల్తీగా ఫామ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట బోన్ మీల్ పౌడర్ అనేది. సో ఇవన్నీ మనకి బోన్ మీల్ పౌడర్ మన ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉంది ఆల్రెడీ. సో అలానే ఇది కూడా మనకు ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో అందుబాటులోకి వస్తుందండి ఇది ఈరోజు. సో దీనికి కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా దీనికి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని తెప్పించుకోండి. వెరీ మినిమల్ క్వాంటిటీ ఇది. మన దగ్గర ఓన్లీ ఇప్పుడు 5 కేజీస్ తెప్పించాను. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ. బ్లాక్ టర్మరిక్ కన్నా కూడా ఇది ఇంకా కాస్ట్లీ అండి. ఇది కేజీ వచ్చి రూ. 1500 కేజీ ఇది. సో అందుకని ఎక్కువ మంది తీసుకుంటారో లేదో అన్న డౌట్తో నేను 5 కేజీలే తెప్పించానండి. ఇది మనకి అస్సాం నుంచి వచ్చింది. మనం కొరియర్లో మన ఎయిర్ ఫ్రైట్ ద్వారా తెప్పించామండి. సో లొకేషన్స్ అనేవి నేను చాలా కష్టపడి నాకున్న బిజినెస్ రిలేషన్స్ వల్ల కానీ దేనివల్ల కానీ ఫ్రెండ్షిప్లో కానీ నేను సోర్సింగ్ చేసి మీకోసం తెప్పిస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇదంతా మన మిద్దె తోటల్లో అందరూ పెంచుకుంటే ఇవి ఇంకో 4-5 సంవత్సరాల్లో మీరు ఇంకొకరికి ఇస్తారు, వాళ్ళు ఇంకొకరికి ఇస్తారు, అట్లా స్ప్రెడ్ అయ్యి మనకంతా కూడా ఇది అందుబాటులో ఉంటుంది అందరికీ ఆరోగ్యానికి. సో ఆ ఉద్దేశంతో తెప్పించడం జరిగిందండి ఇది. సో 5 కేజీలే ఉంది కాబట్టి సో నాకు 1 కేజీ అలాగా నేను ఉంచుకుంటానండి. మిగిలిన 4 కేజీస్ మట్టుకే నేను ఫర్ సేల్ పెడతాను. సో ఫర్ సేల్లో 100 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకొస్తాను తప్పకుండా. సో ఎవరికైతే కావాలనో మీరు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. సో మీకు షిప్మెంట్ అన్నది మీకు మళ్ళీ చెప్తున్నానండి. చాలామంది మళ్ళీ మాకు అదే ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఇది కావాలంటారు కానీ మీ అడ్రస్ ఎక్కడో పెట్టరు. అడ్రస్ అని 10 సార్లు అడగాలి. ఇక్కడి నుంచి మేము అడగదలుచుకోలేదండి అది కూడా. సో మీకు కావాలనుకుంటే మీరు ఐటెంతో పాటు అడ్రస్ పెడితే మీరు రెస్పాండ్ అవుతామండి. అడ్రస్ లేకపోతే మీరు రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మాకు కూడా అది చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. ప్రతి వాళ్ళకి మేము మళ్ళీ అడ్రస్ పెట్టండి అని రెస్పాండ్ పెట్టాలంటే మాకు మీరే ఆలోచించండి ఎంత కష్టం ఉంటుందో మాకు. సో మీకు కావాలనుకుంటే ఐటెం కావాలనుకుంటే మీరు ఇమీడియట్ అడ్రస్ కూడా పెట్టేస్తే షిప్మెంట్ అనేది మేము చెప్పేస్తాం వెంటనే. సో కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకోండి. సో మీ మిద్దె తోటల్లో కూడా దీన్ని పెంచుకోండి. నెక్స్ట్ ఇయర్కి మీ ఇంట్లోనే 1 కేజీన్నర పసుపు తయారవ్వాలని నా ఆశ. సో తప్పకుండా మీరు అందరూ కూడా పెంచుతారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో ఎందుకంటే కొత్త మీ ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను మన మిద్దె తోటల్లో. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, బంధుమిత్రులందరికీ కూడా. అందరికీ ఉపయోగపడే మంచి ఔషధం ఇది. మన ఔషధాలను మనం పెంచుకుని, ఔషధ మొక్కలు మన గార్డెన్లో పెంచుకుని మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని మనం విముక్తి పొందుకుంటే మనకి కెమికల్ మందులు మనం వాడాల్సిన అవసరం ఎక్కువ ఉండదండి. సో కెమికల్ మందులు వాడుకునే దానికన్నా కూడా ఇటు న్యాచురల్ రెమెడీస్తో మనం చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే కొత్త వీడియోలు రిలీజ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నమస్తే. థ్యాంక్ యూ అండి.